బులెటిన్లో డీటెయిల్స్ చూద్దాం. 2011లో కాంగ్రెస్ చేసిన కుల గణన సర్వేని మోదీ ప్రభుత్వం తొక్కిపెట్టిందని సీఎం రేవంత్ రెడ్డి ఆరోపించారు. తమ సర్వేని తప్పుల తడక అని కొందరు విమర్శించారన్న సీఎం తప్పు చూపమంటే అసెంబ్లీలో ప్రతిపక్షాలు తోకముడిచారని విమర్శించారు. బీసీ రిజర్వేషన్లపై అసెంబ్లీలో తీర్మానం చేస్తే మోదీ మెడపై కత్తిలా వేలాడుతోందన్నారు రేవంత్. బలహీన వర్గాల గొంతు నొక్కే కుట్ర జరుగుతోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. దాదాపుగా 1990 నివేదిక వెలికి తీసుకొచ్చి ఆనాడు మొత్తం బీసీలు 52%, ఇంక్లూడింగ్ ముస్లిం మైనారిటీలు కూడా బీసీలలో ఉన్నారు. వాళ్ళకి 27% రిజర్వేషన్లు ఇవ్వాలి అని మండల్ కమిషన్ రికమెండ్ చేస్తే 27% రిజర్వేషన్లు అమలు చేసింది కాంగ్రెస్ పార్టీ. బలహీన వర్గాలకు అండగా నిలబడ్డది కాంగ్రెస్ పార్టీ. అదేవిధంగా 2011లో సోనియా గాంధీ గారి నాయకత్వంలో దేశం మొత్తంలో కులగణను చేసిండ్రు. ఆ నివేదిక ఇచ్చే లోపల 2014లో ప్రభుత్వం మారింది. నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి అయినరు. వారు ప్రధానమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత 2011లో కాంగ్రెస్ పార్టీ సోనియా గాంధీ గారి నాయకత్వంలో నిర్వహించిన కులగణన సర్వేను ఈరోజు తొక్కి పెట్టిండ్రు. వాళ్ళు కనిపించకుండా చేసిండ్రు. అలాంటిది రాహుల్ గాంధీ గారు భారత్ జోడో యాత్ర సందర్భంగా బలహీన వర్గాల యొక్క కష్టాలను నష్టాలను చూసి కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన ఎంబడే కులగణను చేస్తామని ప్రజలకు మాట ఇచ్చిండ్రు. బలహీన వర్గాలు గాంధీ కుటుంబాన్ని నమ్మిండ్రు. ఎందుకంటే తెలంగాణ ఇస్తామని చెప్పి ఎన్ని కష్ట నష్టాలు ఎదురైనా తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చిన కుటుంబం, దేశానికి స్వతంత్రం తెచ్చిన కుటుంబం కాబట్టి రాహుల్ గాంధీ గారిని తెలంగాణ ప్రజలు నమ్మి ఆశీర్వదించిండ్రు.